హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్. యాక్చువల్లీ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, టైం దొరకలేదు ఎడిటింగ్ చేయడానికి అండ్ ఎక్కువగా కూడా షూట్ చేసుకోలేదు. సో అందుకనేసి ఈరోజు పోస్ట్ చేస్తాను. ఇది నేను బర్త్డే ముందు రోజు వేసుకున్న డ్రెస్ మొన్న మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది నేను ఆ వ్లాగ్లో చూపించాను మీకు. ఫ్రెండ్స్ చిన్నగా బయటికి వెళ్ళేసి ఏదైనా పార్టీ చేసుకుందామన్నారు, కానీ నాకు ఎందుకో ఏం ఇంట్రెస్ట్ లేదు ఈ బర్త్డే చేసుకోవాలనేసి. సో అలా అని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేసి షాప్ దగ్గర చిన్నగా చేసుకుందాం, కేక్ కట్ చేసుకుందాం అని చెప్పాను. సో వాళ్ళు ఇలా సింపుల్గా అరేంజ్ చేశారు. నాకు ఎందుకు ఏం ఇంట్రెస్ట్ లేదు అసలు ఈ బర్త్డే చేసుకోవాలనేసి. సో నైట్ వాళ్ళు అవ్వగానే ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళంతా కాల్ చేశారు, మాట్లాడుతూ అలానే కేక్ కట్ చేసి తినేస్తున్నాను. కేక్ కేక్ కూడా పాపం నాకు నచ్చింది తీసుకొచ్చారు. నాకు ఈ కూల్ కేక్స్ ఇవన్నీ నచ్చవు. సో చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అని చాక్లెట్ కేక్ తీసుకొచ్చారు. నాకు చాలా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అది ఎంజాయ్ చేస్తూ తిన్నాను. తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నాను, ఇక్కడ విష్ చేస్తున్నారు. కేక్ చాలా నచ్చింది ఇక్కడ, అందుకే అలా నాకేస్తున్నాను వేళ్ళు కూడా. తర్వాత పక్కన అంకుల్ వాళ్ళు ఉంటే వాచ్మ్యాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కేక్ ఇచ్చేసి మొత్తం సర్దేసి పీజీకి వెళ్ళిపోయాం. లేట్ అయిపోయింది యాక్చువల్లీ, ఆ రోజు 1 అవర్ లేట్ అయిపోయింది ముందు కంటే. సో వెళ్ళి లేట్గా పడుకొని ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. వెళ్ళాను కానీ ఏం షూట్ చేయలేకపోయాను, నేను అక్కడ మర్చిపోయాను షూట్ చేయడము. ఇంకా అంత అలవాటు అవ్వలేదు వ్లాగ్ చేయడము. సో తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చాక మేము మాల్కి కూడా వెళ్ళాము. ఏదో పని ఉంటే యాక్చువల్లీ అక్కడ వెళ్ళాము టైలర్ కోసం అనేసి. వెళ్ళి పక్కనే ఫోరం మాల్ ఉన్నింది. నాకు నచ్చినట్టు స్పెండ్ చేద్దాం అనుకున్నాను. సో పీస్ఫుల్గా ఉండాలనేసి అలా ఏం హడావిడి పెట్టుకోకుండా ఆ రోజు షాప్ కొంచెం క్లోజ్ చేసేసి ఇలా ఫోరం మాల్కి వెళ్ళేసి నాకు నచ్చినవన్నీ తిరుగుకుంటూ ఉన్నాను. ఆ రోజు మధ్యలో ఈ చిన్ని క్యూట్ బ్యాగ్ కనిపిస్తే ఒక 2 ఫోటోలు తీసుకున్నాక ఆ రోజు ఏం పెద్ద రష్ లేదు, వీక్ డే యాక్చువల్లీ. సో అలా అని మాల్లో ఏం రష్ లేకుండా వెళ్ళి చూస్తూ ఉన్నామన్నీ. ఇది మీకు గుర్తుంటే లాస్ట్ వ్లాగ్లో చూపించాను ఒకసారి. ఇంకా డెకరేషన్ తీయలేదు, చాలా క్యూట్గా ఉంది ఫోరం మాల్లో ఈ క్రిస్మస్ డెకరేషను. ఇంకా వాళ్ళు ఏం తీయలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరలేదు, అంతమంది జనాలు ఉండే. ఇప్పుడు ఎవ్వరు లేరనేసి దగ్గరికి వెళ్ళి మొత్తం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఈ క్యూట్ టెడ్డీ బేర్ ఎంత బాగా కూర్చుందో నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఇవ్వరు యాక్చువల్లీ మనం కావాలన్నా. సో అందుకనేసి జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుని వచ్చేసాం. ఆ రోజు మాత్రం చాలా పీస్ఫుల్గా నాకు నచ్చినట్టే చేసుకున్నా, నాకు నచ్చినట్టే గడిచింది. ఇది తినకూడదు అది తినకూడదు అని ఏం లేకుండా మాల్లో ఫుల్గా తిరిగేసి తినేసి ఎంజాయ్ చేశాను. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా ఈ లైవ్ పాస్తా కౌంటర్ నాకు ఇక్కడ చాలా టేస్ట్ నచ్చుతుంది. సో నేను మళ్ళీ పాస్తా చేయించుకొని తిన్నాను ఇక్కడ. లైవ్ మన ముందే మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. మీన్వైల్ వాళ్ళు చేసేలోపు మనం ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ అన్నీ రెడీ టు ఈట్ పెట్టేశారు అన్నీ. మేబీ స్టోర్డా అవన్నీ తెలియదు, కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి టెంప్టింగ్. మొత్తం సాలెడ్స్, ఫుడ్, బిర్యానీ, ఫ్రై ఐటమ్స్, కేఎఫ్సి ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. అసలు వెళ్తే ఫుడ్ ఎవరు ఆపుకోలేరు, కంట్రోల్ చేసుకోలేరు క్రేవింగ్స్ మాత్రం. ఫుడ్ కూడా బాగుంటుంది, కాకపోతే ఫ్రెష్ కాదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నా ఆ రోజు ట్రై చేయడం. బాగుంది టేస్ట్. తర్వాత ఇది ఇలా తినేసి లాస్ట్కి వచ్చేసాం మేము రిటర్న్.